వాళ్ళకి ఎక్కడ బలం ఉందో ముందు అవి నిరూపించుకోవాలి కదా ఫస్ట్. ఇంకోటి అక్కడ ఇంకా దశల వారీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. బెంగాల్ చూసుకోవాలా, కాశ్మీర్ చూసుకోవాలి, ఈశాన్య రాష్ట్రాలు చూసుకోవాలి, మధ్యప్రదేశ్, ఇది బెంగాల్, ఇవన్నీ చూసుకోవాలి. ఇది 4వ దశలో ఉంది. వచ్చే నెల కదా ఎలక్షన్ 13. మేబీ వచ్చే నెల 1వ తారీఖు తర్వాతన ఇక్కడ ఊపు పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయింది. సిద్ధార్థ దాస్ నిన్న నరసాపురం వచ్చాడు ఆయన. అయితే వాళ్ళని తెలుగుదేశం వాడు గెలవట్లే. ఇక్కడ ఏమవుతున్నదంటే కూరలో కరివేపాకు లాగా బీజేపీని వాడుకుని వదిలేద్దాం అన్నది వీళ్ళ ప్లాన్. ఇది కేవలం పోల్ మేనేజ్మెంట్ కి, పోలీస్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు పొత్తు పెట్టుకోపోతే లోకేష్ కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రేపో మాపో అయ్యో జెడ్ అంటే అంతేనా? బీజేపీ అన్న బాబు గారికి దగ్గరకు వచ్చే కదా టెన్షన్ ఏమైనా పెంచుతుందా? బీపీ పెంచేస్తుందా సైలెంట్ గా ఉండి వాళ్ళేమి కలవకుండా? బాబు తను తీసుకున్న నిర్ణయంలో తను తప్పు చేస్తే తనకు తప్పు తప్పించి బీజేపీ ఆయన చేత తప్పు చేయించలేదు. పొత్తు కావాలని వెంటబడింది బాబు, సీట్ల ఇస్తానంది బాబు. ఇంకా ఆయన టెన్షన్ ఎవరు పెట్టారు? ఆయన చేసిన నిర్ణయాల్లో తప్పు ఉంటే ఆయన టెన్షన్ పడితే ఆయన తప్పు తప్పించి బీజేపీని అనడానికి ఏముంది అందులో ప్రాక్టికల్ గా? చూద్దాం.